5 రీసెంట్ బెస్ట్ మూవీస్ ఆన్ ఓటీటీ తెలుగు. నంబర్ 1 బరాముల్లా. కశ్మీర్లో హిందూ పండిట్స్ పైన జరిగిన రియల్ ఇన్సిడెంట్కి ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ని యాడ్ చేసి డిఫరెంట్గా ట్రై చేశారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా తీశారు. కొంచెం నరేషన్ స్లోగానే ఉంటుంది, బట్ సినిమా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ సినిమా వచ్చేసి నెట్ఫ్లిక్స్లో ఉంది. నంబర్ 2 ఫ్రాంకెన్స్టైన్. ఇది ఒక డిఫరెంట్ సినిమా. ఒక సైంటిస్ట్ ఏవో ఎక్స్పెరిమెంట్లు చేసి ఒక మనిషిని క్రియేట్ చేస్తాడు. ఐడియా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ నరేషన్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమాలో డ్రామా చాలా బాగుంటుంది. అండ్ డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. అయితే సినిమాలో ఒక్క దగ్గర న్యూడిటీ ఉంది, సో ఫ్యామిలీతో కొంచెం కష్టం. నంబర్ 3 లోకా చాప్టర్ 1. ఫీమేల్ సూపర్ హీరో సినిమా ఇది. స్టోరీ కానీ ఎగ్జిక్యూషన్ కానీ చాలా బాగుంటాయి. అసలు లిమిటెడ్ బడ్జెట్లో చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు సినిమాని. కేరళ ఫోక్లోర్ని ఈ సినిమాలో చాలా బాగా బ్లెండ్ చేశారు. సో ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సినిమా వచ్చేసి జియో హాట్స్టార్లో ఉంది. నంబర్ 4 అవిహితం. ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అనే సింపుల్ స్టోరీతో ఎంగేజింగ్గా బాగా తీశారు. సినిమా స్లోగానే ఉంటుంది, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు అమ్మ ఎవరని ఊర్లో ఒక గ్యాంగ్ చేసే ఇన్వెస్టిగేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దాంట్లోనే చిన్న చిన్న ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయినాయి. సో సినిమా వచ్చేసి జియో హాట్స్టార్లో ఉంది. ఇంకా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, బట్ డైలాగ్స్ ఉన్నాయి అంతే. నంబర్ 5 డ్యూడ్. ఇక ఈ సినిమా ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. స్టోరీ చాలా సింపుల్, లైక్ కొంచెం ఆర్యా 2 లాగా. అండ్ పాత సినిమా కన్యాదానం లాగా ఉంటుంది. బట్ ప్రదీప్ రంగనాథన్ కామెడీ వల్ల సినిమా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో అలా సరదాగా నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. సో అంతే ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.